హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను ఉగ్గాని చేయబోతున్నా. ఉగ్గాని అంటే ఏంటో అనుకోకండి, చాలామంది తెలిసే ఉంటుంది ఉగ్గాని అంటే. నేనైతే ఈరోజు ప్యాలలతో చేయబోతున్నా. మనకి పిల్లలు స్నాక్స్ కావాలని ఏడ్చిరనుకో, అప్పటికప్పుడు ప్యాలలతో అయితే ఉగ్గాని చేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనమైతే ఉగ్గాని చేయడానికి అయితే ఫస్ట్ అయితే స్టవ్ పైన అయితే కడాయి పెట్టుకుందాం. తగినంత నూనె వేసుకొని, నూనె కాలినాకనైతే ఆవాలు జీలకర్ర వేసుకొని, తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. కొన్ని పల్లీలు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. పల్లీలు వేసుకున్నాకనైతే మంచిగా ఫ్రై కానివ్వాలి. పచ్చిమిర్చి ముక్కలను, ఉల్లిపాయ ముక్కలు ఫ్రై కాకముందే పసుపు అయితే వేసుకోవద్దు. పల్లీలు కూడా మంచిగా వేగనివ్వాలి, లేదంటే పచ్చి పచ్చి స్మెల్ వస్తాయి. చూడండి, ఇట్లా మంచిగా ఫ్రై చేసుకున్నాకనే పసుపు వేసుకోవాలి. నేనైతే పల్లీలు అయితే మంచిగా వేగదాకనైతే వేయించుకున్న. పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాకనే ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నా. పసుపు కూడా తగినంత వేసుకోండి, కొద్దిగా తక్కువ వేసుకోవాలంటే తక్కువ వేసుకోండి. నేనైతే కొద్దిగా ఎక్కువనే వాడతా పసుపు అయితే. పసుపు వేసుకున్నా. పసుపు వేసుకున్నాక కూడా కొద్దిసేపు అయితే నూనెలో ఫ్రై కానివ్వాలి పసుపుని. పసుపు వేసినాక వెంటనే ప్యాలాలు వేసుకున్నాం అనుకో, పసుపు పసుపు స్మెల్ వస్తుంది. అందుకోసం అయితే పసుపు అయితే నూనెలో ఫ్రై అయినాక ఇప్పుడైతే మనమైతే ప్యాలాలు వేసుకుందాం. ప్యాలాలు కూడా ముందుగా నానబెట్టుకోకూడదు. ముందుగా నానబెట్టినమనుకో వాటర్లో మొత్తం మెత్తగా అయిపోయి గుజ్జు గుజ్జు అవుతాయి. చూడండి, నేనైతే ఎట్లా నానబెడుతున్నానో. ఫస్ట్గా వేరే గంజులో వాటర్ పెట్టుకొని ప్యాలలను నీళ్ళల్లో ముంచుకుంటూ వేసుకుంటున్నా. నార్మల్గా బాగాసేపు ఉంచట్లే వాటర్లో. చూడండి, ఇట్లా వాటర్లో వేసుకొని వెంటనే తీసేసుకొని కంచుట్లో వేసుకుంటున్నా. ఇట్లా వేసుకుంటేనే ప్యాలలు అనేటివి బాగుంటాయి, ఉగ్గానిలాగా మంచిగా ఉంటుంది. చూడండి, నేనైతే వాటర్లో వేసుకుంటూ వెంటనే కంచుల్లో వేసుకుంటున్నా. అన్ని ప్యాలలను ఇట్లనే వాటర్లో వేసుకొని వెంటనే తీసుకుంటూ కంచుట్లో వేసుకుంటున్నా. ఇట్లా అన్ని ప్యాలలను కంచుట్లో వేసుకున్న తర్వాతనైతే మనమైతే ఇప్పుడైతే మంచిగా కలుపుకోవాలి. ప్యాలలను ఇట్లా ఆయిల్ పట్టేలాగా, పసుపు ఆయిల్ మంచిగా పట్టేలాగా ఇట్లా మంచిగా కలుపుకోవాలి. చూడండి, కొద్దిగా మెత్తగా అయినాయి అంతే, మరీ మెత్తగా కావాల్సిన అవసరం లేదు. చూడండి, లైట్గా మెత్తగా అయితే సరిపోతుంది. ఎంత బాగా అనిపిస్తున్నాయో చూడండి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాం అనుకో మంచిగా అనిపిస్తాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. ఇట్లా మంచిగా కలుపుకున్నాకనైతే ఉప్పు అయితే తగినంత వేసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువగా వేసుకోండి, కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోండి. నేనైతే కరెక్ట్గా వేసుకుంటున్నా. చూడండి, ఉప్పు అయితే తగినంత వేసుకున్న తర్వాతనైతే ఉప్పు కూడా మంచిగా కలిసేలాగానైతే మంచిగా కలుపుకోవాలి. పిల్లలు అయితే మస్తు ఇష్టంగా తింటారు ఈ ఉగ్గానైతే. ప్యాలలతో ఉగ్గానైతే చాలా బాగుంటుంది. పిల్లలకు ఒకసారి చేసి ఇచ్చినాం అనుకో మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. వాళ్ళకైతే చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది ప్యాలాలు అయితే. చూడండి, నేనైతే ఇప్పుడు ఉప్పు అయితే తగినంత వేసుకున్న తర్వాతనైతే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నా. మనం ఏ ఐటెం చేసినా కూడా లాస్ట్లో కొత్తిమీర లేనిది అసలు టేస్టే ఉండదు. చూడండి, లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాం అనుకో చాలా టేస్ట్ అనిపిస్తుంది. కొత్తిమీరతోటే టేస్ట్ అదిరిపోతుంది అంటారు కదా, అట్లా అన్నట్టు కొత్తిమీర వేసుకున్నాం అనుకో ఉగ్గానైతే రెడీ అయిపోయినట్టే. చూడండి, ప్యాలలతో ఉగ్గానైతే రెడీ అయిపోయింది, చాలా బాగుంటుంది. మీరైతే ట్రై చేసి చూడండి. ఒక్కసారి ట్రై చేసిరనుకో మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. చాలా బాగుంటాయి ప్యాలలతో అయితే ఉగ్గాని. వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని కొత్త వీడియోలు రావాలంటే మాత్రం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.